నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ మధ్య పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత ఏదైతే బోర్డర్ దగ్గర రెండు దేశాల మధ్య టెన్షన్ ఎస్కలేట్ అవుతూ ఉంటుందో దాన్ని డీఎస్కలేట్ చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ దేశాలు లైక్ సౌదీ అరేబియా, ఇరాన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు రెండు దేశాలని సిచ్యువేషన్ని ఇంకా ఎస్కలేట్ చేయకుండా డీఎస్కలేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సిచ్యువేషన్ అంతా నువ్వా నేనా అన్నట్టు ఉండింది ఇండియా సైడ్ నుంచి, యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ నుంచి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ థ్రెటన్ ఇండైరెక్ట్గా పాకిస్తాన్ని చేసే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులు ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు. ఎట్ ద సేమ్ టైం దేశంలో పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళకు ఖచ్చితంగా జస్టిస్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అండ్ ఇదే క్రమంలో ఇండియాకు సంబంధించి కొన్ని డిప్లొమాటిక్ పరమైన కొన్ని మెజర్స్ తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఆర్మడ్ ఫోర్సెస్ పరంగా ఏదైతే ట్రై ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్ పరంగా ఆపరేషన్ రెడీకి సిద్ధమైన క్రమంలో అరేబియన్ సీ దగ్గర నుంచి అవనివ్వండి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ట్రయల్స్ అవనివ్వండి, ఆర్ఎల్స్ బోర్డర్ దగ్గర సిచ్యువేషన్ని స్ట్రెంథెన్ చేయడం అవనివ్వండి, ఇదంతా ఇండియా సైడ్ నుంచి జరుగుతున్న క్రమంలో పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా రిటాలియేటరీ మెజర్స్కి పాకిస్తాన్ కూడా రెడీగా ఉంది. మేము ఎక్కడ వెనక తగ్గేదానికి ఆస్కారం లేదు. ఏదన్నా ఉంటే అసలు మాకు సంబంధం లేదు, ఈ టెర్రర్ దాడులు ఏదైనా ఉంటే ఇంపార్షియల్గా థర్డ్ పార్టీతో ప్రోబ్ చేయించండి అని పాకిస్తాన్ అంటా ఉంది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మా మీద బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉంది అనేసి పాకిస్తాన్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వర్షన్. అయితే ఈ క్రమంలో యుఎస్ఏ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ రూబియో వచ్చేసి బోత్ పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియాతో ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇండియాకి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్తో చెప్పినటువంటి మాట ఏంటంటే ఇండియాకి సంబంధించినటువంటి టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా టెర్రర్ ఫైట్కి అగెనిస్ట్గా ఇండియా రాక్ సాలిడ్గా ఉంటుంది. అలానే బోర్డర్ దగ్గర ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ని డీఎస్కలేట్ చేయండి, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎస్ జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. సిమిలర్లీ పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ మాట్లాడతాం ఖచ్చితంగా ఏదైతే దాడి పహల్గామ్లో జరిగిందో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు ది మ్యాన్ కైండ్. ఎట్ ద సేమ్ టైం ఇండియా చేస్తున్నటువంటి ఎంక్వైరీకి ఖచ్చితంగా పాకిస్తాన్ సహకరించాలి. అండ్ పాకిస్తాన్ ఏదైతే బోర్డర్ దగ్గర సీజ్ ఫైర్ వైలేట్ చేస్తూ ఉందో దాన్ని ఇమీడియట్గా ఆపే ప్రయత్నం చేయాలి. సో రెండు దేశాల మధ్య వార్ ఆఫ్ వార్డ్స్ ఏదైతే జరుగుతున్నాయో దాన్ని ఖచ్చితంగా తగ్గించేసి రెండు దేశాలు డీఎస్కలేషన్ దిశగా అడుగులు వేయాలని చెప్పే ప్రయత్నం అయితే రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అమెరికా రూబియో చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ ద పాస్ట్ 7 days కంటిన్యూస్లీ సీజ్ ఫైర్ వైలేషన్ పాకిస్తాన్ సైడ్ నుంచి కంటిన్యూస్లీ జరుగుతుంది. ప్రొవోకింగ్ మెజర్స్ జరుగుతూ ఉన్నాయి బోర్డర్ దగ్గర. డైరెక్ట్గా ఇండియన్ బోర్డర్ సైడ్ కాల్పులు జరగకపోయినప్పటికీ ప్రొవోకింగ్ యాక్ట్స్ అయితే ఎల్ఓసి దగ్గర చాలా ఇంటెన్స్డ్గా రెగ్యులర్లీ ఫర్ ద పాస్ట్ 7 days అయితే జరుగుతూ ఉంది. దాన్ని ఇండియన్ ఫోర్సెస్ కూడా ఖచ్చితంగా రిటాలియేట్ చేసే పనిలో ఉన్నారు. కానీ రెండు దేశాల బోర్డర్స్ దగ్గర రెండు దేశాల సైనికులు మరి ముఖ్యంగా పాకిస్తాన్ సైనికులు అయితే రెచ్చగొట్టే పనిలోనే ఉన్నారు ఫర్ ద పాస్ట్ 7 days. ఈ రోజుకి ఇప్పుడు ఈ మూమెంట్కి కూడా సీజ్ ఫైర్ వైలేషన్ జరుగుతూనే ఉంది. ఎల్ఓసి బోర్డర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర ఏం జరగట్లేదు. కానీ ఖచ్చితంగా రెండు దేశాల ఆర్మీ ఉన్న దగ్గర ఇంటర్నేషనల్ బోర్డర్ అంటే పాకిస్తాన్ సైడ్ నుంచి పాకిస్తానీ రేంజర్స్ గార్డ్ చేస్తున్నారు ఆ బోర్డర్ని, ఇండియా సైడ్ నుంచి బీఎస్ఎఫ్ వాళ్ళు గార్డ్ చేస్తున్నారు బోర్డర్ని. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్మీస్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ ఎల్ఓసి ఏదైతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉందో 740+ కిలోమీటర్స్ అక్కడ మాత్రమే రెండు దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీస్ ఉన్నాయి. అక్కడ ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు ఏవైతే ఉన్నాయో ఎవ్రీడే సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తుండే ఫర్ ద పాస్ట్ 7 days. సో ఇండియన్ యొక్క ఆర్మడ్ ఫోర్సెస్ని కవ్వించే పనులు అయితే టైం అండ్ అగైన్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ఆపరేషనల్ రెడీగా ఉన్నప్పటికీ డిఫెన్స్ మినిస్టర్తో ప్రైమ్ మినిస్టర్ మీట్ అయినప్పటికీ డిఫెన్స్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ త్రివిధ దళాల హెడ్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఎస్ఏ అజిత్ దోబల్ యాజ్ వెల్ యాజ్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అందరితో మీట్ అయ్యి ఆపరేషనల్ రెడీ ఇచ్చేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినప్పటికీ స్టిల్ ఇండియా వార్కి వెళ్ళకపోయేదానికి రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి వస్తున్నటువంటి ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి ఒక రకమైన ప్రెషర్ అవ్వనివ్వండి, ఆర్ఎల్స్ ఈ టైంలో యుద్ధ వాతావరణం రెండు దేశాల మధ్య జరిగితే డిప్లొమాటికల్లీ కొంత ఇంపాక్ట్ వేరే దేశాల మీద కూడా పడేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైట్ ఫ్రమ్ ఇరాన్, సౌదీ అరేబియా యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ అండ్ యూరోపియన్ యూనియన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇండియాతో రాక్ సాలిడ్గా టెర్రర్ ఫైట్కి అగెనిస్ట్గా యుఎస్ఏ ఉంటుందని యుఎస్ఏ చెప్తున్నప్పటికీ ఈరోజు ఏదైతే ఉందో సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ రూబియో రెండు దేశాల ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడి ఈ సిచ్యువేషన్ అయితే
డీఎస్కలేట్ చేయాల్సిన బాధ్యత రెండు దేశాల మీద ఉంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ హ్యాస్ టు సపోర్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ కండక్టింగ్ బై ది ఇండియన్ అథారిటీస్ అనేసి మాత్రం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ క్రమంలో పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీని లుక్ ఆఫ్టర్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటంటే థర్డ్ పార్టీ మా ప్రమేయం లేదు ఈ పర్టికులర్ పహల్గామ్ టెర్రర్ దాడిలో, థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించండి, ప్రోబ్ చేయండి, సో దట్ నిజాలు బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగని మీరు ఆధారాలు లేకుండా పాకిస్తాన్ని బ్లేమ్ చేసేది మాత్రం మంచిది కాదని పాకిస్తాన్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వర్షన్. అయితే ఈ క్రమంలో ఆల్మోస్ట్ నిన్న టెలిగ్రాఫ్లో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం 24 నుంచి 36 అవర్స్ లోపు ఇండియా ఎనీ టైం పాకిస్తాన్ మీద మరీ ముఖ్యంగా ఎల్ఓసి పరిసరాల్లో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రర్ క్యాంప్స్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్లో వివిధ ప్రాంతాల్లో ఏదైతే టెర్రర్ గ్రూప్స్కి సంబంధించినటువంటి క్యాంప్స్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ ఏమన్నాయో వాటన్నిటిని అటాక్ చేయాలి, సర్జికల్ స్ట్రైక్ చేయాలనేసి ఫామ్గా డిసైడ్ అయిన తర్వాత అమెరికా సైడ్ నుంచి ఈ రకమైన ఒక మీడియేషన్గా రావడం, దీనివల్ల కొంచెం ఇండియా కొంచెం వెనక్కి తగ్గిందేమో అనిపిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే అమెరికా సైడ్ నుంచి అమెరికాకి యాజ్ వెల్ యాజ్ ఇండియాకి మరీ ముఖ్యంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ అండ్ డొనాల్డ్ ట్రంప్కి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో దట్ ఈజ్ యాక్సెప్ట్ అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ అది. సో ఈ క్రమంలో అమెరికాని కాదనుకొని ఇండియా వార్ చేసేదానికి సముఖంగా లేకపోవడం ఏంటో తెలియదు. కానీ నిన్న ఈ అంశం పహల్గామ్ దాడి దాని చుట్టూ జరుగుతున్నటువంటి ఈ చర్చ మొత్తాన్ని డైవర్ట్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరీ ముఖ్యంగా క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ ఎప్పటి నుంచో పెండింగ్ అండ్ అపోజిషన్ పార్టీస్ డిమాండ్ చేస్తున్నటువంటి కాస్ట్ సెన్సస్ని ఇప్పటివరకు ఒప్పుకొని బీజేపీ సడన్గా కాస్ట్ సెన్సస్ని తీసుకొచ్చి ఈ పహల్గామ్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ పహల్గామ్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా డైవర్ట్ చేసి కాస్ట్ సెన్సస్ సెంట్రిక్గా చర్చలేపే ప్రయత్నం బీజేపీ చేసింది. దీని వెనకాల ఆర్ఎస్ఎస్ కూడా రైట్ ఫ్రమ్ పహల్గామ్ దాడి జరిగిన దగ్గర నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కొంచెం సాఫ్ట్గా స్పందించింది. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఎస్ కాకుండా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సంఘ్ పరివార్కి సంబంధించినటువంటి వేరే వింగ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వీళ్ళు చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశారు. బట్ ఆర్ఎస్ఎస్ మాత్రం ఫ్రమ్ డే 1 అటాక్ జరిగిన డే 1 నుంచి కూడా సాఫ్ట్గానే రియాక్ట్ అయింది. ఇక్కడ యుద్ధ వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నాన్ని ఆర్ఎస్ఎస్ సైడ్ నుంచి లేదు. అయితే మోహన్ భాగవత్ ప్రైమ్ మినిస్టర్తో మీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒకటి మిలిటరీ ప్రిపరేషన్ పరంగా మాట్లాడటంతో పాటు దానికంటే మరీ ముఖ్యంగా ఈ అంశం మొత్తాన్ని డైవర్ట్ చేసేదానికి మోహన్ భాగవత్ గారే సలహా ఇచ్చారనేసి నేషనల్ న్యూస్లో వచ్చినటువంటి కథనాలు ఏంటంటే మోహన్ భాగవత్ గారు ఖచ్చితంగా ఈ టైంలో కాస్ట్ సెన్సస్ని ముందుకు తీసుకొస్తే ఒకటి ఈ పహల్గామ్ దాడి నుంచి పహల్గామ్ టెర్రర్ అటాక్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి చర్చ డైవర్ట్ అయిపోతుంది. అండ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో బీహార్ తర్వాత ఉత్తరప్రదేశ్ కాస్ట్ కాంప్లికేటెడ్ స్టేట్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ చర్చ అక్కడ కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ పహల్గామ్ అనే ఒక టెర్రర్ అటాక్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి నెరేటివ్ని కంప్లీట్గా డైవర్ట్ చేసేదానికి మాత్రమే బీజేపీ కాస్ట్ సెన్సస్ అనే ఒక ఇష్యూని తీసుకొచ్చి ముందు పెట్టే ప్రయత్నం అయితే చేసింది. ఇది చూడాలి. అమెరికా యొక్క మధ్యవర్తిత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ఎంతో కొంత వేరే ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాలు చెప్పినవి ఎంత వినకపోయినా అఫ్కోర్స్ ఇండియా నరేంద్ర మోదీ గారు ఇండియాలో ఉన్నటువంటి ముస్లిం సమాజం మీద కొంచెం డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నప్పటికీ వెస్ట్రన్ నేషన్లో ఉన్నటువంటి వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి సౌదీ అరేబియా అవనివ్వండి, లేకపోతే యుఏఈ అవనివ్వండి, దుబాయ్ అవనివ్వండి, ఇలాంటి దేశాలతో కొంచెం సాఫ్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సౌదీ అరేబియా, యుఏఈ రెండు దేశాలనే యుద్ధ వాతావరణాన్ని ఇంకా పెంచొద్దు, డీఎస్కలేట్ చేయండి సిచ్యువేషన్ అని చెప్పే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో అమెరికా చెప్పినటువంటి ఏదైతే మీడియేషన్ పరంగా డీఎస్కలేట్ చేయండి అని మీడియేట్ చేసే ప్రయత్నం చేస్తుందో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా అమెరికా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మీద ఉండేదానికైతే ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నరేంద్ర మోదీ అమెరికాకి కొంచెం క్లోజ్గా వెళ్తున్న క్రమంలో ఖచ్చితంగా అమెరికన్ మాట కొంచెం వాల్యూ ఇచ్చేసి సిచ్యువేషన్ని కొంచెం డీఎస్కలేట్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి మెజర్స్ తీసుకునే దానికి ఆస్కారం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే చాలా ఆఫ్ ఏ సడన్ డీఎస్కలేట్ చేసేసి వెనక్కి తగ్గితే బాగోదు. కాబట్టి కాస్ట్ సెన్సస్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి చర్చ మొత్తాన్ని అటు తిప్పి మెల్లగా ఇప్పుడు డీఎస్కలేట్ అయ్యేదానికి ఆస్కారం ఉందనేసి నాకైతే అనిపిస్తూ ఉంది. యాజ్ ఆఫ్ నో అంటే నిన్న జరిగినటువంటి ఒక స్పీడీ మీటింగ్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఏవైతే ఉన్నాయో ఈరోజు కొంచెం తగ్గుతున్నాయి. అంటే ఖచ్చితంగా బోర్డర్ పరంగా ఏదైతే పాకిస్తాన్ పరంగా బోర్డర్ దగ్గర చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో బీట్ సర్జికల్ స్ట్రైక్, పాకిస్తాన్ మీద అటాక్, మిలిటరీ క్యాంప్స్ మీద అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా కొంచెం తగ్గుముఖం పడుతున్నట్లయితే కనిపిస్తుంది. ఈ వేలో మాత్రం ఖచ్చితంగా అమెరికన్ యొక్క దౌత్యం ఎంతో కొంత వర్కౌట్ అవుతుంది ఇక్కడ అనేది మాత్రం అర్థమవుతుంది. థ్యాంక్ యూ.